మహనదాన్లో సంసోన్ని యెహోవా ఆత్మ ప్రేరేపించింది, మహనదాన్లో దేవుని ఆత్మ ప్రేరేపించింది, బాగుంది. కానీ సంసోను రాను రాను దేవుని ఆత్మ కాకుండా తను ప్రేరేపించుకున్నాడు, కంట్రోల్ లేడు. నేటి దినాన్ని చాలామంది కంట్రోల్ తప్పుతున్నారు. కంట్రోల్ తప్పిన స్టీరింగ్ పోయి దేనికి గుద్దుకుంటుంది? యాక్సిడెంట్లు అవుతాయి. ముఖ్యంగా దేవుని సన్నిధిలో ఉన్న మనం, నాకే కంట్రోల్ లేకపోతే మీకేం చెప్తాను, మీరే కంట్రోల్ లేకపోతే మీ ఇంటిని ఏం కంట్రోల్ చేస్తారు? ఆశా నిగ్రహం. సాతానుడు ఎప్పుడు ఆశలు కలిగిస్తాడు. నువ్వు ఏది ఇస్తే నువ్వు సంతోషపడతావు వాడికి బాగా తెలుసు. జాగ్రత్త. మన బలహీనత ఏంటో వాడికి తెలుసు. క్రీస్తు యేసునందున్న కృపచేత మనం ఏమవ్వాలి? మన బలహీనతని జయించాలి. బలహీనమే మనం పడిపోతాం, జారిపోతాం, వెనుతిరుగుతాం. కానీ క్రీస్తుని గట్టిగా పట్టుకోవాలి మనం. వింటున్నారా? ఆశ నిగ్రహం లేకపోతే అట్లా ఎటు పడితే అటు వెళ్ళి ఏది పడితే అది ఆశించి. ఆశా నిగ్రహం, నిగ్రహించుకోవడం. యేషేబుకు ఆశా నిగ్రహం ఉంది. ఆమె వచ్చి నిలబడ్డా నో అన్నాడు. మిద్దె మీద అటు ఇటు తిరిగేవాడికి ఆశా నిగ్రహం ఎవరు? ఏమైందో మీ అందరికీ తెలుసు. ఆశా నిగ్రహంతో ఐగుప్తును పరిపాలించే ప్రధానమంత్రి అయ్యాడు. ఆశా నిగ్రహం లేక సొంత కొడుకు తిరుగుబాటు చేస్తే ఊర్లు పరిగెత్తాడు. ఎవరండి? ఆశా నిగ్రహం లేకపోతే ఏమవుతుంది? దారి తప్పుతారు. మరి ఆశా నిగ్రహం నాకు ఎట్టొస్తుందండి? దేవుని వాక్యం చదివితే వస్తుంది. దేవుని వాక్యం మీరు గుర్తుపెట్టుకోండి. మీ జీవితంలో ఆశా నిగ్రహం లేకపోతే జీవితం నాశనం అవ్వబోదు. మూడోది ఏంటి? రాబో విమర్శ. ఇంకొక మాట చెప్తాను. గలతీ పత్రిక 5:23-24 చక్కగా వ్రాయబడింది ఆశా నిగ్రహం నుంచి. ఇట్టి వాటికి విరోధమైన నియమమేమీ లేదు. క్రీస్తు యేసు సంబంధులు మనము శరీరమును దాని ఇచ్చలతోనూ దురాశలతోనూ సిలువ వేసి ఉన్నారు. దురాశలు ఇవే, సిలువ వేసి ఉన్నారు. ఇక మూడోది తీర్పును గురించి చెప్పాడు. అంటే నువ్వు మారితే సరే, లేకపోతే నువ్వు మారకపోతే నీకేముంది? అమ్మ వింటున్నారా? మనందరికీ తీర్పు ఉంది. రోమపత్రిక 14:12 మనలో ప్రతి వాడును తన గురించి దేవునికి లెక్క అప్పగించవలెను. తీర్పు ఉంది. మనం తీర్పును ఎదుర్కోవాలి, దేవునికి లెక్కలు చెప్పాలి. అపోస్తుల కార్యాలు 17వ అధ్యాయం 31 పౌలు గారు ఏథెన్స్ ప్రజల ముందుకొచ్చి అరియోపగు సభ ముందు, ఎందుకనగా తాను నియమించిన మనుషుని చేత నీతిని అనుసరించి భూలోకమునకు తీర్పు తీర్చబోయే మహాదినమును నిర్ణయించున్నాడు. తీర్పు తీరుస్తాడు ఆయన. ఈ 3 విషయాలు చెప్పాడు. భయం కలిగింది. అంటే పౌలు గారు చెప్పిన ఈ వాక్యం ఎవరి కోసం? ఫెలిక్స్ కోసమే. విన్నాడు. వినండి. మిగుల భయపడి అంటున్నాడు. ఎప్పటికెళ్ళు. వీడెవడో తెలుసా? లంచగొండి. ఆ మాట రాసుకోండి. ఎవరండి వాడు? మనసు స్వాధీనం లేదు, లంచగొండి. అందుకే పౌలు గారు అంత బాగా చెప్పాడు నీతిని గురించి, ఆశా నిగ్రహం గురించి. లంచగొండి. మనం వింటున్నారా? దేవుడు ఇష్టపడడు లంచాలు తీసుకునేవాళ్ళని. లంచం తీసుకునేవాడిని చరిత్ర ఎతకండి, వెతికి చూడండి. లంచం తీసుకున్నవాడు ఎప్పుడు తిన్నగుండడు, ఆ కుటుంబాలు తిన్నగుండవు. నిర్గమకాండం 23:8, ద్వితీయోపదేశకాండం 16-19 లంచగొండి స్థితి. ఒక్క మాట నేను చదువుతున్నాను, ఇది నోట్ చేసుకోండి. సామెతల గ్రంథం 29:4 సామెతల గ్రంథం లంచగొండి గురించి ఒక మాట ఉంది ఇక్కడ. 29:4 న్యాయము జరిగించుట వలన రాజు దేశమునకు క్షేమము కలుగజేయును. లంచం పుచ్చుకున్నవాడు దేశమును, వీడెవడీడు? దేశాన్ని వాడు చేసేవాడు. వీడెవడంటే యూదులను సంతోషపెట్టే ఉద్దేశము కలవాడాయి. పౌలు గారిని నిర్బంధములోనే ఉంచాడు. పౌలు గారు ఏ తప్పు చేయలేదని తెలుసు, కానీ నిర్బంధంలో ఉంచాడు. ఎవరిని సంతోషపెట్టాలని ఉద్దేశం? అవును, అందుకే భయపడ్డాడు. మిగుల భయపడి వెనుకంజ వేసిన ఫెలిక్స్. పౌలు గారు చెప్పిన సందేశం వాళ్ళ గురించే, మారలేదు. 25వ వచనంలో ఏమంటున్నాడు చూడండి. అప్పుడు అతడు నీతిని గురించి, ఆశ నిగ్రహం గురించి, రాబో విమర్శల గురించి ప్రసంగించుంటే ఫెలిక్స్ మిగులు భయపడి, ఇప్పటికి వెళ్ళుము, నాకు సమయమైనప్పుడు నేను పిలిపించునని చెప్పాను. రక్షణను వాయిదా వేసిన ఫెలిక్స్. రాసుకోండి. రక్షణను వాయిదా వేశాడు. రక్షణ వాయిదా వేయచ్చా? ఇదే మిక్కిలి, ఇదే రక్షణ. ఇప్పుడు మీరు రక్షణ పొందాలంటే ఇప్పుడే. బయటికి వెళ్తుంటామో లేదు తెలియదు, ఉంటామా తెలీదు. రక్షణ ఇప్పుడే, వాయిదా లేదు. ఇదే మిక్కిలి అనుకూల సమయం. ఇది రక్షణ వాయిదా వేశాడు. సిద్ధపరిచిన రక్షణ భాగ్యమును త్రోసివేసిన ఫెలిక్స్.
ఇప్పుడు పౌలు గారు చెప్పిన వాక్యం విని, అవును ప్రభువా నేను పాపిని ప్రభువా, నేను నీతి లేనివాడిగా జీవిస్తుంది నేనే, ఆశ నిగ్రహం లేకుండా బ్రతుకుతుంది నేనే, అయ్యా నేను ఇలా బ్రతికితే రాబో తీర్పుని తప్పించుకోలేను, దయా నన్ను పాపిని క్షమించంటే అయిపోయేది ఒక పని. దేవుడు ఏమి ఇచ్చేవాడు అతనికి? రక్షణ. సిద్ధపరిచిన రక్షణ భాగ్యమును పోగొట్టుకున్నాడు.